టూల్స్, అందులో అనుమానం లేదు. డబ్బుకి, మందుకి, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, ఇంకా అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు అయితే మాత్రమే సాధ్యం. ఒకప్పుడు అద్భుతమైన పాలన అందించారు. అసలు 175 క్షేత్రాల్లో అసలు వైకాపాకి, టీడీపీకి, జనసేనకి వీళ్ళని అడగండి ఎంతమంది పెట్టారు ఏంటనేది అడగండి. ఈ స్థలం వద్దు, పొలం వద్దు, మనకు కలం ఉంది చాలు, గళం ఉంది చాలు. సో వెనక పెద్ద దళం ఉంది. సో కలము, గలము, దళం ఉన్నప్పుడు ఈ స్థలం పట్టుకున్నామనంటే దాంట్లో కూర్చొని ఇరుక్కుంటామనే భావన నాది మొదటి నుంచి తిరగాలనేటువంటి భావన. ఆంధ్ర రాజకీయాల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? హిందూపురం అనేటువంటి ఒక క్షేత్రం, ఏది ఎంపీ క్షేత్రం, అది నన్ను ఆకర్షించింది. నీ ఇల్లుంది సాయి, నేను వచ్చాను, దాన్ని పగలగొట్టాను, నేను కట్టుకున్నాను, నువ్వు నలిగి నలిగి సెక్యులరిజం నిర్మాణాన్ని మార్చేసి పూర్తిగా ఇదొక మతతత్వం వైపుకి తీసుకువెళ్ళిపోతున్నారన్నదే ఇవాళ రాహుల్ గాంధీ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి గుళ్ళన్నీ ఎందుకున్నాయి వీళ్ళ చేతుల్లో? వీళ్ళు ఎందుకు గుళ్ళన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు గంటలు ఎందుకు కొట్టుకోవడం? వదిలేమనండి, మా హిందువులు మా మోహన్ బారేమనండి. గత జ్ఞాపకాలకు సంబంధించి అన్నటువంటి పాయింట్ వాడారు కాబట్టి ఇక్కడతో అయిపోతుంది. మిగతా అంశాలని ఇక వదిలేస్తారు. మన దేవుళ్ళు కూర్చొని తినేటోళ్ళు కాదు, ఈ భాగం ఆ భాగం మింగేటోళ్ళు కారు. మన దేవుళ్ళు పెట్టేటోళ్ళు, పట్టేటోళ్ళు కారు. ఈవేళ దేశవ్యాప్తంగా ఒక కొత్త సంస్కృతి, అంటే గతంలో హిందుత్వ అనే పాయింట్ అంటేనే రాముణ్ణి గుండెల్లో పెట్టుకుని పూజించే వ్యక్తుల దగ్గరికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. కానీ వాళ్ళ గుండెల్లో బతికే రాముడు అక్కడ కొలువు తీరుతున్నప్పుడు నేను వెళ్ళలేనంటున్నావనంటే ఈజ్ ఇట్ ఏ జోడో అర్థోడో? అంటే భారతదేశ చరిత్రలో ఇప్పటికి ఎవరైనా జీరో అసెట్స్ తోటి, జీరో అకౌంట్ తోటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక యోగి ఆదిత్యనాథ్ అలాంటి పరిస్థితి దక్షిణాదిలో ఉంటుందన్నటువంటి ఒక ప్రచారం ఇంతకాలం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ వైపుకి అట్లాంటి అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీలో పరిపూర్ణానంద స్వామి ఆ పాత్ర పోషించబోతున్నారంటూ గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. ఒకవైపున ఆధ్యాత్మికత, మరొక వైపున రాజకీయం, ఈ రెండు సాధ్యమని యోగి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి తీసుకురాగలరా? ప్రస్తుతం పరిపూర్ణానంద స్వామి మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందు అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ పరంగా అది పార్టీ పరంగా చూడాలా లేకపోతే దేశం పరంగా చూడాలా? మొట్టమొదట ఆలయము, సంస్కృతి, ధర్మము ఇదన్నీ దేశంతో అనుసంధానమైంది. కానీ ఒకప్పుడు రాజులే, ఇప్పుడు తిరుపతి కానీ ఏ క్షేత్రాలు చూసినా, తంజావూరు ఉంది, బృహదీశ్వరాలయం, అది కట్టింది కూడా రాజులే. కాబట్టి ఈరోజు పార్టీని లేకపోతే పర్సన్ని ఇవన్నీ మనం వేరు చేయక్కర్లేదు. భక్తుడై ఉంటే అతను రాజైనా కట్టచ్చు, ఓ బంటైనా సరే, మనకు దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొచ్చి ఇదేదో పాలిటిక్స్, ఇదేదో ఓట్ గేమ్ అనేటువంటి ఆలోచనలో నుంచి ముందు ప్రజలు బయటికి రావాలి. ఆయన ఒక భక్తుడు, నేను గుడి బాగు చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు, దట్స్ ఇట్. అంటే రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుతున్నారు, ఒక మతాన్ని రాజకీయం కోసం వాడచ్చా? ఇప్పుడు భారతదేశం విభజన పొందినప్పుడు ఆ రోజు రాజకీయ నాయకులే కదా కూర్చొని విభజించారు. ఏ ప్రాతిపదికన విభజించారు మీరు చెప్పండి? పాకిస్తాన్ని భారతదేశం నుంచి విభజించారండి. ఏ ప్రాతిపదికన? మతమే కదా. అంటే నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు విభజించేటప్పుడే మత ప్రాతిపదికన చేస్తున్నప్పుడు ఈ దేశంలో, ఈ మట్టిలో, ఈ సంస్కృతిలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఉద్ధరించేటప్పుడు మత ప్రాతిపదికన ఎందుకు చేయకూడదు ఒక రాజకీయ పార్టీ? చేస్తే తప్పేంటి?
ఒక రాజకీయ వ్యవస్థ దేశాన్ని 2 ముక్కలు చేసేటప్పుడు మత ప్రాతిపదికన చేస్తే దేవాలయాన్ని నిర్మించడం లేదని మతం అని ఎందుకున్నాడు? ధర్మం, అది సంస్కృతి. అది చేస్తున్న వాళ్ళని మనం ఆదరించాలి, గౌరవించాల్సిందే. రెండో తాట్ లేదు. అంటే ఆ తర్వాత కాలంలో రాజ్యాంగంలో సెక్యులరిజం అనే ఒక పదాన్ని చేర్చాం. ఆ సెక్యులరిజం ప్రకారం అయితే మత ప్రమేయం ఉండకూడదు రాజకీయ పార్టీలు. పక్కా కదా, అంతే కదా. మరి గుళ్ళన్నీ ఎందుకున్నాయి వీళ్ళ చేతుల్లో? వీళ్ళు ఎందుకు గుళ్ళన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకునే వాళ్ళు గంటలు ఎందుకు కొట్టుకోవడం? వదిలేమనండి, మా హిందువులు మా మొహాన్ని బారేమనండి, మాకు అప్పచెప్పేమనండి. మరి అలా చేయకూడదని అంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, కాశీ, ఉజ్జయిని, అలాగనే అయోధ్య, ఇప్పుడు మన శ్రీశైలానికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు దానికి ఒక 1000 కోట్లు పెట్టి పెద్ద కారిడార్ చేయాలనేటువంటి చాలా పెద్ద సంకల్పం. ఒక ప్రాంతం కాదు కదా, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టాలనేది. మతం కాదు. నెంబర్ 1 ధర్మము. మీరు ఇంకొకటి చూడట్లేదు. ఈరోజు అయోధ్య రావడం వల్ల ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, అద్భుతమైన ఫెసిలిటీస్ తయారవుతున్నాయి. సుమారు అక్కడ కొన్ని లక్షల మంది, నాకు తెలిసి అయోధ్య చుట్టుపక్కల ఇప్పుడు ఒక 10 లక్షల మంది అద్భుతమైనటువంటి ఉపాధి కల్పనలు తనంత తానుగా తయారైంది. ఒక దేవాలయం వస్తే అక్కడ ఏమన్నా మతం చూసారా? మీరు అది చూడరే. ఒక మసీద్ వస్తే దాని చుట్టుపక్కల హిందువులకి ఉపాధి కల్పన ఎక్కడన్నా మీరు నాకు స్వచ్ఛందంగా చూపించగలరా? లేదు. మనం ఏ గుడి వచ్చినా క్రైస్తవులని లేదు, మహమ్మదీయులని లేదు, బౌద్ధులని లేదు, నాస్తికులని లేదు, అందరూ దాని మీద పడి బతుకుతున్నాం కదా. మరి దాన్ని ఎందుకు కూర్చునే మతం అనుకోవడం? అది ఉపాధి కల్పన అనుకోవాలి. ఒక ఆలయం వస్తే భారతదేశంలో ఉపాధి కల్పన, ఒక క్షేత్ర నిర్మాణం జరిగితే కొన్ని లక్షల మందికి అదొక ఉపాధి కల్పన. ప్రభుత్వం కల్పించలేనటువంటి ఉపాధిని ఒక దేవాలయం కల్పిస్తుంది. ఈరోజు తిరుపతి ఉందనంటే ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు? బెజవాడ కనకదుర్గం ఉందనంటే ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు దాని మీద? కాబట్టి మన దేవుళ్ళు కూర్చొని తినేటోళ్ళు కాదు, ఈ భాగం ఆ భాగం మింగేటోళ్ళు కారు. మన దేవుళ్ళు పెట్టేటోళ్ళు, పట్టేటోళ్ళు కారు. ఈవేళ దేశవ్యాప్తంగా ఒక కొత్త సంస్కృతి, అంటే గతంలో హిందుత్వ అనే పాయింట్ అంటేనే అదొక తప్పు అనేటువంటి రూట్లో నుంచి ఇప్పుడు హిందుత్వ బేస్డ్ సిద్ధాంతం మూవ్ అవుతుంది. ఇది బలవంతంగా రుద్దుతున్నారు అన్నటువంటిది ఒకవైపు. దేశ నిర్మాణాన్నే మార్చేస్తున్నారు. ఇంతవరకు ఉన్నటువంటి సెక్యులరిజం నిర్మాణాన్ని మార్చేసి పూర్తిగా ఇదొక మతతత్వం వైపుకి తీసుకువెళ్ళిపోతున్నారు అన్నదే ఇవాళ రాహుల్ గాంధీ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి రివర్స్లోనే మళ్ళీ ప్రజల్ని ఏకం చేసి ఈ మతం అనేటువంటి ప్రాతిపదికన కాకుండా రాజకీయం వైపు తీసుకొస్తామని చెప్తున్నారు. దాన్ని ఎలాగ చూస్తారు? ఏదన్నా సాయి గారు, ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిర్ణయించాలి కదా. ప్రజలు నిర్ణయించేదే కదా సిద్ధాంతమో సత్యమో. ఎందుకని బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని కదా. ఇప్పుడు ఆ ప్రజలు నిర్ణయిస్తారు ఏది సత్యం అనేది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే అనుకుని ఇది నేను చేస్తున్నాను, ఇది వీళ్ళు చేసే తప్పు అని అంటే ఆ ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నా దృష్టిలో హిందుత్వము అనేటువంటిది ఈ భారతదేశంలో జీవనాడి. సెక్యులరిజం అనేది చేర్చబడింది, హిందుత్వం చేర్చబడింది కాదు, ఎవరో తెచ్చిపెట్టింది కాదు. సో రెండోది, సెక్యులరిజం అనే పదానికి వీళ్ళు సొంతంగా ఇచ్చుకున్న నిర్వచనాలు చాలా ఉన్నాయి. అది పెక్యులరిజం. అది వీళ్ళు ఇచ్చుకున్న నిర్వచనాలన్నీ పెక్యులరిజం, సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే నీ మతాన్ని నువ్వు ఆదరించు, నీ మతాన్ని ఆచరించు, మిగతా మతాలన్నింటినీ కూడా గౌరవించు, దేన్ని తోలనాడొద్దు అనేది. ఈరోజు హిందుత్వాన్ని తోలనాడి నేను మిగతా మతాలన్నిటికీ కూడా దానికి నేను ఆధిపత్యం వహిస్తాను అంటే అది నువ్వు సెక్యులరిజం ఎలా అవుతుంది? ఇప్పుడు వీళ్ళని హిందుత్వం అని తిడితివి, నువ్వేమో నేను మిగతా మతాలకి నేను అండగా నిలబడతానని అంటే అది సెక్యులరిజమా? మరి చెప్పండి. కాబట్టి హిందుత్వం అనేటువంటిది జీవనాడి, అదొక ప్రాణనాడి. ఈరోజు ఒక రామాలయ నిర్మాణం జరుగుతుంది అంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కళ సాకారమైనటువంటి ఘట్టం. అదే గనుక నిజంగా తేడా ఉంటే కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు రాజ్యం వెళ్తుంది? తాలిబాన్ల ప్రభుత్వమే నడుస్తుందని కదా అనుకుంటున్నాం. మరి వాళ్ళు ఎందుకు కాబూల్ నుంచి రివర్ వాటర్ ఎందుకు మనకు పంపుతారు ఇక్కడికి? నేపాల్ నుంచి మనకు వస్తున్నాయి. అన్ని దేశాలు కూడా దీన్ని హర్షిస్తున్నాయి. విదేశీయులు కూడా రాముడి యొక్క అభిమతాన్ని అందరూ ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు.
కాబట్టి ఇది జస్ట్ కేవలం రాజకీయ భాగంగా వీళ్ళు దాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నారు. నా అభిప్రాయం ఏంటనంటే రామాలయ నిర్మాణం జరుగుతుందన్నప్పుడు 100 ఉండనివ్వండి. రాహుల్ గాంధీ జోడో యాత్ర అంటే రామాలయానికి వెళ్ళకపోవడం జోడోనా, అది తోడోనా? నాకు చెప్పండి ఒక మాట. అదే రాహుల్ గాంధీ నేను పాదయాత్ర దేశమంతా తిరిగాను, నేను రాముడి దగ్గరికి పాదయాత్రగా వెళతాను అనుంటే అది రాహుల్ గాంధీని ఈరోజు భారతదేశంలో ఒక సెక్యులర్ వ్యక్తిగా నిలిపించుండేది. నేను రామాలయానికి వెళ్ళను, నేను గౌరవించను అనడం అది జోడోనా, అది తోడోనా? నాకు చెప్పండి. రైట్. రాముణ్ణి గుండెల్లో పెట్టుకుని పూజించే వ్యక్తుల దగ్గరికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, కానీ వాళ్ళ గుండెల్లో బతికే రాముడు అక్కడ కొలువు తీరుతున్నప్పుడు నేను వెళ్ళలేనంటున్నావు అని అంటే ఈజ్ ఇట్ ఏ జోడో ఆర్ తోడో? రైట్, చాలా మంచి పాయింట్. ఇంకొకటి, ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే అంటే అయోధ్య, మధుర, కాశీ దీని గురించి చాలా ఏళ్ల నుంచి వచ్చినటువంటి చర్చ. అయితే ఇప్పుడు పునరుజ్జీవనం, హిందూ జాతికి సంబంధించినటువంటి పునరుజ్జీవన సంకేతం కింద దీన్ని చూద్దాం, గత జ్ఞాపకాలకు సంబంధించి అన్నటువంటి పాయింట్ వాడారు కాబట్టి ఇక్కడతో అయిపోతుంది, మిగతా అంశాలని ఇక వదిలేస్తారా? ఇప్పుడు ఒక సంస్కరణ అనేటువంటిది ఉంటుంది. సంస్కరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడెక్కడైతే మన యొక్క సంస్కృతి మీద దాడులు జరిగాయో, మన యొక్క విధి విధానాల మీద ఒక దండయాత్రలు జరిగాయో, దురాక్రమణ జరిగిందో, వాటన్నిటినీ రెస్టరేషన్ అంటాం దాన్ని. మళ్ళీ తిరిగి మనం తీసుకొచ్చుకునేటువంటి పునర్వైభవం దిశగా మనం ఆలోచన చేయాలి, అడుగులు వేయాలి. భారతదేశం యొక్క గొప్పతనం మీరు గమనిస్తే మనకు నాసా లాంటి అద్భుతమైనటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి, పరిశోధనశాలలు ఉన్నాయి మన భారతదేశంలో. శ్రీహరికోటలో ఇస్రో ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. ఇప్పుడు మొన్న నాసిమ్ అనేది కూడా తయారు చేసి అద్భుతమైన సెంటర్స్ డెవలప్ చేశారు. డెహ్రాడూన్లో మనకు ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేసేటువంటి మసూరి ప్రాంతంలో అద్భుతంగా. ఇవన్నీ భౌతికంగా అభివృద్ధి చెందేటువంటి అంశాలైతే, అభ్యున్నతి అంటే మన భారతీయ జీవన నాడి, మన భారతీయ సంస్కృతి, దీన్ని మళ్ళీ నిలుపుకోవడం అనేటువంటిది మన ధర్మం. ఆ ధర్మం దిశగా మోడీ గారే కాదు, మోడీ గారి తదనంతరం కూడా ఎవరొచ్చినా అక్కడ అడుగులు వేయాలనుకుంటున్నటువంటిది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం. రోడ్లు నిర్మాణం కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్లు కానీ, లేదా అవన్నీ డెవలప్ అవ్వాలి. మిగతా అభివృద్ధి చెందేటువంటి దేశాల సరసన భారతదేశం అంతకన్నా వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. అట్ ది సేమ్ టైం అభివృద్ధి పేరిట మనల్ని మనం కోల్పోవడం, మన ఉనికిని తాకట్టు పెట్టుకోవడం కాకుండా మన ఉనికిని తిరిగి తెచ్చుకోవాలనుకునేటువంటి అభ్యున్నతి భావజాలం, ఇది నేను చెప్పేది. ఇది ఎవరు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దేశంలో ఇప్పుడు కాదు 10 తరాలు దాటిన ఈ ప్రాణనాడి, ఈ జీవనాడి ఖచ్చితంగా వాళ్ళనే ఎంచుకుంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ వివాదాలు వదిలేసేయండి, ఇక చాలు అయోధ్యతో, అంటే మొన్నటిదాకా అసలు అయోధ్యదే వివాదం సృష్టించారు అంటున్నారు. ఎవరు? కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. 1524-25 సంవత్సరం మధ్యలో దాన్ని పగలగొట్టారు. దాన్ని మొన్నటి వరకు గుడి కట్టే వరకు వివాదంగా ఎవరు చూశారు? ఇప్పుడు నీ ఇల్లుంది సాయి, నేను వచ్చాను, దాన్ని పగలగొట్టాను, నేను కట్టుకున్నాను, నువ్వు నలిగి 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 బాధపడుతున్నావు. నువ్వు ఇది నా ఇల్లు, నువ్వు ఆక్రమించావు, నా ఇళ్ళని నువ్వు పోరాడావనుకో, నువ్వు వివాదం సృష్టిస్తున్నావని మాట్లాడితే ఇది వివాదం నీదవుతుందా? చెప్పు. ఈరోజు నా గుడి అది, నా ప్రదేశం అది. ఈరోజు ఎందరో మహమ్మదీయులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేదా కమ్యూనిస్టులు వీళ్ళందరినీ పక్కన పెట్టండి. మహమ్మదీయులు ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎస్, ఈ దేశంలో బాబర్కి ఎక్కడ స్థలం? బాబర్ ఎక్కడివాడు? ఎక్కడి నుంచో వచ్చినవాడు బాబర్, ఈ దేశస్థుడు కాదు కదా. మరి అతని మసీద్ ఎలా వస్తుంది అక్కడ? దాన్ని తవ్వితే మనకు తెలిసినటువంటివన్నీ కూడా రాముడికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి అంశాలన్నీ బయటపడ్డాయి కదా. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, పురావస్తు శాఖ వాళ్ళందరూ పరిశీలన చేస్తే బయటపడ్డాయి కదా. సో కాబట్టి వాళ్ళ అభిప్రాయం ఏంటనంటే ఇది ఖచ్చితంగా హిందువులు దైవంగా ఆరాధించుకునేటువంటి రాముడి యొక్క ప్రదేశం ఇది. ఇది నిర్వివాదాంశం అనేటువంటిది మహమ్మదీయులు ఈరోజు బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇది వాళ్ళకి సమస్యాత్మకం అవుతుంది. ఎందుకంటే ఒకసారి భారతదేశంలో మహమ్మదీయులు కనుక ఇలా ఎడ్యుకేట్ అయితే వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయితే
వీళ్ళు న్యూట్రల్ అయిపోతారు. మధురా కాశీ ఎప్పటికైనా మళ్ళీ పాత నిర్మాణాల తరహాలకు వస్తాయి. ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మంచి అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఒక పాత ఆ సంస్కృతిని వాటిని ప్రతిబింబించే దిశగా మధుర కానీ కాశీ కానీ అలాగనే మనకున్నటువంటి ప్రధానమైన క్షేత్రాలు ఇవన్నీ కూడా రావాలని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కూడా దాన్ని ఆశిద్దాం. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ ముస్లింలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుతున్నది, అలాగే స్వామీజీలు కూడా వాళ్ళతో కూర్చుంటున్నారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పీజ్మెంట్ పాలిటిక్స్ టైపా లేకపోతే ఏంటి అది? ఇది ఒక చిన్న మాట. ఆర్ఎస్ఎస్ ఈ పని చేస్తుంది అని అంటే అప్పీస్మెంట్ అనుకుంటే పొరపాటు. నాకు గుర్తున్న సంఘటన, ఒకసారి రాజస్థాను ఆ ప్రాంతంలో ఎక్కడో ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఏదో ఒక ఫ్లైటు ఏదో ఇబ్బంది పాలైనప్పుడు అక్కడ ముస్లింలందరికీ కూడా ఆవాసాన్ని ఏర్పాటు చేసి తాత్కాలికంగా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పగించినప్పుడు మొత్తం మహమ్మదీలే వాళ్ళందరికీ ఆవాసం కల్పించి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని క్షేమంగా సురక్షితంగా వాళ్ళకి సేవలు అందించినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్కు ఉంది. ఈరోజు అయోధ్య గురించో ఇంకోళ్ళ గురించి వాళ్ళతో కూర్చోబెట్టట్లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ లాంటి పటిష్టమైన వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎన్జిఓ అని అంటే ఆర్ఎస్ఎస్ అనేది చెప్తున్నారు అందరూ. దానికి ఉన్న మానవ వనరులు కానీ దానికి ఉన్న అన్ని రకాల వనరులు కానీ ఇవన్నీ కూడా. అలాంటి ఆర్ఎస్ఎస్ వెళ్ళి అప్పీస్మెంట్ కోసం ఎందుకు కూర్చోవాలి? చేయాలనుకుంటే గెట్ లాస్ట్ అని మాట్లాడచ్చు, కానీ అది వాళ్ళ సిద్ధాంతం కాదు. ఇతరులని మనం గౌరవించాలి, అర్థం చేయించాలి. ఈ భావుకతతో వేసే అడుగుల్ని అప్పీస్మెంట్ అని మనం అనుకోక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం చెప్పిన అయినను హస్తినకు పోయి రావాలి. మనం చెప్పినా వినకపోతే అప్పుడు మనం తీసుకునే చర్యలు మనం తీసుకుంటామనేటువంటిది ఉంటుంది. రైట్. మీరు ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే మీ అంటే గతంలో తెలంగాణలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు, ఎందుకు ఆగిపోయారు అక్కడ? తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు వాస్తవంగా, టు బీ ఫ్రాంక్. అంటే చాలామందిలో ఒక అపోహ ఏంటంటే నేను తెలంగాణ సీఎం పిఎం ఈ అసలు ఆలోచనలే లేవు. వాస్తవంగా నేను 2018లో అమిత్ షా గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు వారి దగ్గరే జాయిన్ అయ్యా. నేను ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచి ఇంకో నుంచో నన్ను పిలవలేదు. నాకు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పరిచయాలు ఉన్నాయి. తమిళం మాట్లాడతాను, మా ఇంట్లో మదర్ టంగ్ తమిళ్. మా పూర్వీకులు కేరళ, ఓ 70 ఏళ్ల క్రితం నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు. మేము తెలుగులోనే నా యొక్క జీవితం అంతా ముడిపడింది. కర్ణాటక, నేను కర్ణాటక ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో నా పర్యటనలు జరిగాయి. కాబట్టి దక్షిణాది ప్రాంతంలో ఉన్న 5 రాష్ట్రాలతో నాకు అనుబంధం ఉంది. సో ఈ నేపథ్యంలో నన్ను అమిత్ షా గారు పిలిచి ఎప్పుడైనా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల తరపున స్వామీజీ మాకు ఒక అద్భుతమైన సేవలు మా పార్టీకి అందిస్తారని మేము భావిస్తున్నామని కూడా చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలంటే ఒక తెలంగాణ కాదుగా, సో 5 ఉన్నాయి కదా. సో కాబట్టి ఆ దిశగా నన్ను వారు ఇన్వాల్వ్ చేశారు. చేసిన తర్వాత ఒకరోజు నడ్డా గారు, అప్పుడు ఆయన తెలంగాణకి బాధ్యత తీసుకున్నారు 2018 ఎన్నికలప్పుడు. రాత్రి 9:30-10 గంటలకి నేనుంటున్నటువంటి ప్రాంతంలోకి వచ్చి ఇలాగ అమిత్ షా గారు పంపారు, మీరు క్యాంపెయినింగ్ చేయాలి తెలంగాణలో, మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది, మీరు పార్టీలో జాయిన్ అయ్యారు కదా అని. అంటే వారు ఏం చెప్తే చేస్తాను తప్పకుండా అన్నాను. అసలు నాకు ఆ పార్టీ ఎవరికి సీట్లు ఇస్తున్నారు, ఎవరికి టికెట్లు ఇస్తున్నారు, ఏ సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఏమీ దాని గురించి నేను ఆలోచనే చేయలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నువ్వు అందులోకి వెళ్ళాలి, నువ్వు చూడాలి, నువ్వు పార్టీ ఆఫీసులో కూర్చోవాలి, నాకేం చెప్పలేదు. అండ్ వాళ్ళు చెప్పందే నేను వెళ్ళి తగుదునమ్మా అని పూసుకునే రకం కూడా కాదు. ఓకే, నాకు కావాలి అంటే నేను వెళ్ళడం వేరు, లేదా వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళడం వేరు. ఇది రెండూ జరగనప్పుడు నేను వెళ్ళి పూసుకొని రాసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. సో నాకేం తెలియదు. అప్పుడు వారు అన్నారు క్యాంపెయిన్ చేయాలన్నారు. తప్పకుండా మీరు ఏం చెప్తే అది అని అంటే అప్పుడు అమిత్ షా గారు ఒకసారి నన్ను రమ్మనమన్నారు. నేను వెళితే మీకు ఇలాగ నేను మీరు ప్రయాణం చేయాలి బండిలో అంటే కుదరదు, మీరు ఒక 40-42 సభలు చేస్తే బాగుంటుంది తెలంగాణ మొత్తంలో, నేను మీకు చాపర్ ఏర్పాటు చేయిస్తాను, జాగ్రత్తగా మీరు చేసుకోండి, మీరు చెయ్యండి అని అన్నారు. తప్పకుండా అన్నాను. నేను వారు అన్నందుకు వారు 42 అని చెప్తే నేను 64 దాకా నేను చేశాను.
ఒకరోజు సందర్భంలో ఆయన నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఓపికగా చాలా కష్టపడి చేశారు, చాలా బాగా చేశారని ఆయన అభినందించారు. అంతవరకే. దే నెవర్ క్యాలిక్యులేటెడ్ మీ ఫర్ తెలంగాణ పాలిటిక్స్ ఆర్ నెంబర్ గేమ్స్ కానీ వాటికి నన్ను కోరిలేట్ చేయలేదు. నేను ఆ దిశగా నేను ఆలోచన చేయలేదు. కేసీఆర్తో ఎందుకు వచ్చింది మీకు వివాదం? కేసీఆర్తో నాకు వివాదం లేదు. బట్ కేసీఆర్కి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఈయన ఎదిగితే ఏదైనా ఇబ్బందనో ఇంకోటనో తప్ప. కేసీఆర్ గారు ఇప్పుడు నన్ను వచ్చారు, నా దగ్గరకు వచ్చారు, ఆయన నన్ను గౌరవించారు, నాకు శ్రీపీఠానికి స్థలం ఇస్తానన్నారు. సో నేను తీసుకోలేదనుకో. నాకు ఈ ఆశ్రమాలు ఇవి కట్టడాల మీద నాకు పెద్ద ఎప్పుడూ నాకు అంత ఇది లేదు. ఎక్కడెక్కడో అమెరికాలో అక్కడెక్కడ అన్ని చోట్ల ఇస్తామంటారు కానీ నేను ఎప్పుడు ఈ స్థలం వద్దు, పొలం వద్దు, మనకు కలం ఉంది చాలు, గళం ఉంది చాలు. సో వెనక పెద్ద దళం ఉంది. సో కలము గలము దళం ఉన్నప్పుడు ఈ స్థలం పట్టుకున్నామనంటే దాంట్లో కూర్చొని ఇరుక్కుంటామనే భావన నాది మొదటి నుంచి, తిరగాలనేటువంటి భావన. సో కాబట్టి ఆ నేపథ్యంలో వారు నా దగ్గరకు వచ్చారు, ఎంతో గౌరవంగా వచ్చారు, నేను కూడా అంతే గౌరవంగా ఉన్నాను. ఇప్పటికీ ఒక సాధువుగా, అంటే నేను ఈ రాజనీతి క్షేత్రంలో, నేను రాజకీయం అనట్లేదు, నేను రాజనీతి అని అంటాను. ఇప్పటికి కూడా దీన్ని అలా గౌరవించాలనుకుంటాను నేను. ఇది రాజకీయంగా మార్చబడింది. సో ఇందులో రకరకాల కీలు పెట్టి తిప్పి దీన్ని రాజనీతిని రాజకీయం చేయబడింది ఇది. సో కాబట్టి నేను వారితోటి నేను మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎప్పుడూ నాకు వారి పట్ల అగౌరవభావం లేదు. వారికి నా పట్ల ఎంతో గౌరవభావం ఉండేది. ఆయన అది చేసేవారు. నాకు ఒక సాధువుగా ఇప్పటికి కూడా నాకేం లేదు. ఆ రోజున ఎందుకు వచ్చింది వివాదం? ఆ రోజు కత్తి మహేష్ రాముణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నాకు ధర్మం పట్ల ఎవరైనా అలా మాట్లాడినప్పుడు నన్ను 100 తిట్లు తిట్టుకోండి, నేను దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. 100 రకాలుగా అవమానం చేయాలనుకున్నా నేను పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే నాకు నేర్పింది ధర్మం. కానీ ఒక రాముణ్ణి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు, రాముణ్ణి కానీ లేకపోతే మనం ఎవరినైతే దైవము ఆదర్శ పురుషులు అనుకుంటామో, నా గురువుని కానీ నా తల్లిని కానీ, సో దాన్ని నేను భరించలేను. నేను వెంటనే రియాక్ట్ అయ్యి అతను చేసినటువంటి వాటిని నేను ఖండించాను. తర్వాత మళ్ళీ నాకు కత్తి మహేష్ వేరే వాళ్ళని పట్టుకుని వచ్చేసి నాకు ఫోన్ చేశాడు. ఏమండి మీరేమనుకోకండి, దయచేసి నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి, నా భావన అది కాదు అని. అంటే మహేష్, నీ భావన అది అవునా కాదా అనేది తర్వాత సంగతి. రామనామాన్ని మేము పవిత్రంగా భావిస్తాము. ఇప్పుడు నేను ఒక రహీంను, అల్లానో లేకపోతే ప్రభువునో లేదా ఇంకొకళ్ళనో తిడితే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు జగన్ అంటే మొత్తం పార్టీ అంతా లేచి పడుతుంది, చంద్రబాబుని అంటే వీళ్ళు మొత్తం లేచి పడతారు, అంతే కదా. మరి అలాంటిది మనుషులు ఒక పార్టీకి అధ్యక్షులు అయ్యి పార్టీ నడుపుతున్న వాళ్ళ మీదనే ఇంత ప్రొటెక్టివ్ సెల్ ఉన్నప్పుడు నా రాముడిని నేను గాలికి వదిలేయాలా? నా రాముడి గురించి మాట్లాడితే నేను గాలికి ధూళికి వదిలేసి పోతే పోన్లే ఆడి పాపాన్ని ఆడిపోతాడని నేను అనుకుంటానా? నా రాముడికి నేను చేయగలిగేది ఏంటి? నేను నిలబడ్డాను ఆ రోజు. లేదు మహేష్, నువ్వు చేసింది పొరపాటు అని అంటే, లేదండి మీ మనసు నాకు తెలుసు, మీరు ఉన్నట్టు మాట్లాడతారు, నాకు మీరంటే బాగా గౌరవం అన్నారు. సరే, అది పక్కన పెట్టేశాం. నేను అప్పుడు ఏం చేశానంటే ఇదన్నీ పక్కన పెట్టి, ఏ ప్రాంతంలో అయితే రాముడిపై వివాదం వచ్చిందో ఆ ప్రాంతంలోనే ఒక పాదయాత్రగా చేసి అందరి మనస్సుల్లో ఉండేటువంటి ఆ కల్మషాలు తొలగిద్దామని ఓ పాదయాత్రగా మన కొండకి యాదాద్రి వెళదామని అనుకున్నాను. పోలీసులు వచ్చి నన్ను మీరు వెళ్ళడానికి లేదన్నారు. ఇదేంటండి, ఇది భారతదేశమా, ఆఫ్ఘనిస్తానా, లేకపోతే కాబూలా, లేకపోతే కాందహారా, ఎక్కడున్నాను నేను, వెళ్ళకూడదని మీరు ఎందుకు అంటున్నారు అని అడిగాను. లేదండి మీరు ఒకసారి ఆలోచన చేయండి, మళ్ళీ ప్రభుత్వానికి మీకు ఇబ్బంది వస్తుంది. అరే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? ప్రజలు బాగుండాలని నేను చేస్తే అది ప్రభుత్వానికి మంచిదే కదా. సో మీరు ప్రభుత్వానికి తెలియజెప్పండి. యాజ్ ఏ పరిపూర్ణానంద స్వామిగా దీని వెనక ఏ మోటివేషను, ఏ అజెండా లేదు. స్పష్టంగా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు పాదయాత్ర చెయ్యనివ్వకపోతే నాలో డిఫరెంట్ మోటివ్ని మీరు ప్లాంట్ చేసినట్టు అవుతుంది. అలో మీ టు డూ వాట్ ఐఎమ్. నేను ఒక్కడికే వెళ్తాను, నేనేమి దండుని తీసుకెళ్ళను, నేను నామం చెప్పుకుంటూ నేను వెళ్తానని అన్నాను. సరే వాళ్ళు అది ఇది అన్నారు. సరే దాంతో నేను వెళ్ళాలని పట్టుబట్టాను. దాంట్లో నన్ను బహిష్కరించారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి పరిపూర్ణానంద్ అలాగని బహిష్కరిస్తున్నామని ఆయన ఏం చెప్పలేదు. కానీ నా మీద రకరకాల కేసులు పెట్టారు. ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు, ఈయన ఇలాగని. కానీ కోర్టులో వాళ్ళు అడిగారు, ఒక్కటి తీసి చూపించండి, ఆయన ఏది వివాదం చేస్తాడు. వివాదం ఆయన చేయడు, వివాదం ఉన్నదాని మీద ఆయన ప్రతిఘటిస్తారు, వివాదం పైన ఆయన స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు. అదే మాకు కనపడుతూ వచ్చింది అనేటువంటిది కోర్టులో కూడా ఆ వాదన తీసుకొచ్చి చెప్పి ఆ కేసును కొట్టేశారు. తర్వాత నేను మళ్ళీ తిరిగి తెలంగాణ వెళ్ళడం జరిగింది.
ఇది జరిగింది. ఓకే. దక్షిణాదిలో వచ్చిన ప్రధానమైనటువంటి సమస్య హిందుత్వ అన్నటువంటి కాన్సెప్ట్ నార్త్ ఇండియాలో ఉన్నదానికి ఇక్కడికి పూర్తి భిన్నంగా ఉంది. దానికి కారణమైంది ఏంటంటే ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలలో హిందుత్వ అన్నటువంటి దాని మీద కంటే కూడా ఇతర మత మార్పిడులు కావచ్చు, లేకపోతే కనుక అసలు హిందుత్వ మీద ఒక వ్యతిరేకత అన్నటువంటి దాన్ని ఆయా వర్గాల్లో ఎన్నో ఏళ్ల నుంచి తీసుకురాబడింది. లైక్ డిఎంకే తీసుకొచ్చిన, లేకపోతే ఇక్కడైనా కూడా కొన్ని ఇప్పుడు ఆయా సామాజిక వర్గాలు హిందుత్వ వైపుకి వస్తాయి అనుకుంటున్నారా? అసలు ఎందుకని దళిత బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఆ విధమైనటువంటి రివర్స్ రూట్లోకి రావడం లేదండి. మనం ఒక అపోహలో ఉండిపోతున్నాం. వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి అపోహలో ఉన్నాం కదా. నేను ప్రత్యేకించి యాజ్ ఏ పరిపూర్ణానందగా దళిత వాడల్లోకి వెళ్తే రాముణ్ణి వాళ్ళు ఎలా చూస్తారో పక్కన నన్ను ఒక రాముళ్లాగా భావించి నీళ్లు పోసి కాళ్ళు కడిగి పువ్వులేస్తూ వాళ్ళు నిలబడి పాపం వాళ్ళకున్న బట్టలు ఏదో మంచివి కట్టుకుని వాళ్ళ గుడిసెలో నుంచి బయటకు వచ్చి నిలబడి పండు ఒక పువ్వు పట్టుకొచ్చి నిలబడుతుంటే నాకు అనిపించింది వీళ్ళల్లో ఎవరు చెప్పలేదే, జస్ట్ స్వామీజీ వస్తున్నారు మీ అందరితో పలకరిస్తారన్నప్పుడు ఈ రకమైన భక్తి ఉందే వ్యక్తి మీద, మరి దైవం మీద ఎలా ఉండాలనేటువంటి దాన్ని నేను ఆలోచించేవాడిని. కానీ ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఒక ప్రయోగం జరిగింది. అక్షతల యొక్క పంపిణీ మీరు చూసుంటారు. భారతదేశంలో ఫలానా చోటికి అక్షతలు వెళ్ళలేదనేటువంటి ఒక ప్లేస్ లేదు. ఒకవేళ తీసుకోకుండా ఉండుంటే రిజెక్ట్ చేస్తుంటే అది రాహుల్ గాంధీ గారు ఇంకోరు రిజెక్ట్ చేసి ఉండాలి తప్ప కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా కమ్యూనిస్టులో ఉన్నటువంటి నాయకులు కూడా రాముడి అక్షంతలు వచ్చాయి పట్టుకున్నారు. వాళ్ళు దాన్ని ద్వేషించలేదు. నేను చెప్పగలను అది. కాబట్టి మారుమూల ప్రాంతంలో దళిత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు ప్రాంతంలో కూడా అక్షంతలు చేరాయి. మీకు తెలుసో తెలీదో 12 టన్నుల అక్షత ఆంధ్ర రాష్ట్రం వరకు, నాట్ తెలంగాణ కాదు తమిళనాడు కాదు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో 12 టన్నుల అక్షత అంటే ఎంత ఇస్తాం? కుటుంబానికి ఇంత ఇస్తాం మనం. ఒక 20 గ్రాములు ఇస్తాం, లేదా 10 గ్రాములు 15 గ్రాములు 20 గ్రాములు ఇస్తాం. మరి దానికి 12 టన్నుల అక్షత బియ్యంతో అక్షతలు తయారు చేసి ఆ పంపిణీ జరిగిందనంటే, అయోధ్య నుంచి రాముడి యొక్క అనుగ్రహంతో వచ్చిందనంటే వాట్ ఏ బిగ్ కాన్సెప్ట్ అది. దానికోసం వాళ్ళందరూ చేపట్టారనంటే ఎంత పెద్ద కాన్సెప్ట్ అది ఉంది. దాన్ని సరిగ్గా స్పృశించాలి, దాన్ని అడ్రస్ చేయాలి. అంటే ఇక్కడ మత మార్పిడుల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది దక్షిణాదిలో, ఎస్సీ ఎస్టీలు. దానికి తోడు ఇప్పుడు కరెక్ట్గా ఈ హిందుత్వ కాన్సెప్ట్కి పోటీగా జై భీమ్ అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఎలా మార్పు సాధ్యం? జై భీమ్ అంటే అంబేద్కర్ గారే కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరి గురించి చెప్పారు? రాముడి గురించి చెప్పాడు. నటరాజస్వామి యొక్క చిత్రపటం అందులో ముద్రించాలని చెప్పాడు ఆయన. అంబేద్కర్ గారు హిందుత్వానికి ఎప్పుడు వ్యతిరేక కాదే. హిందువుల్ని నాశనం చేయాలి, హిందుత్వాన్ని తరిమి కొట్టాలనేటువంటి వాదంతో ఎప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళారని అనుకుంటారా మీరు? ఓకే, దళిత తాడిత పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్ధరింపబడాలి, అవి ఒక ఉన్నత స్థితికి రావాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. అది ఏంటి? సామాజికంగా ధార్మికంగా ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల జరిగాయనేటువంటి దాంట్లో మనం ఆలోచిస్తున్నాం. మరి ఈరోజు మన ప్రధాని గారు ఆయన ఏ జాతికి సంబంధించిన వ్యక్తి? నిజంగా మనం ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక ప్రధానిని వీళ్ళందరినీ ఒక జాతి కింద కట్టడం అని అంటే ఇంకా మిగతా జాతుల వాళ్ళందరూ ఈ ప్రధానికి సంబంధం లేదని చెప్పినట్టే ఒక రకంగా. అది మనం సెక్యులర్ అని చెప్పి సిగ్గులేని భాష వాడుతున్నాం మనం. కానీ తప్పని పరిస్థితి. బురదగుంటలో దిగాం కాబట్టి కనీసం బురదగుంటలో దిగినా కమలం పువ్వులాగైనా బాగుంటే మంచిది. మనం అది అంటించుకోకుండా ఉంటుంది. బురదలో ఉంటుంది, బురద అంటది దానికి కదా. సో అలాగా ఈరోజు ఆయన ఒక గానుగా తిప్పేటువంటి తెలికి అంటారు అక్కడ. సో తెలికి వారి యొక్క జాతికి చెందిన వ్యక్తి. ఆయన వెళ్ళి రాముడి యొక్క పాదాలు ముట్టుకుని రాముడికి కళ్ళకు ఉన్నటువంటి నేత్రోన్మీలనం చేసి ప్రపంచానికి ఇదిగో నేను రాముడిని అంకితం చేస్తున్నాను అని ఆ జాతి వ్యక్తి అంటున్నాడంటే ఆయన ప్రధాని ఇంకోటే పక్కన పెడదాం. 11 రోజులు నిరాహారంగా ఉండి కేవలం కొబ్బరి నీళ్లు తాగి ఏ ప్రధాని చేశాడండి ఈ దేశంలో? నాకు చెప్పండి. ఏ ముఖ్యమంత్రి చేయగలడు? ఏ ప్రధాని చేయగలడు? నిజంగా ఆలోచిస్తే నిజంగా ఒక తపస్సు చేశాడు ఆయన కదా. వాల్మీకి ఏ జాతికి చెందినవాడు? బోయవాడు అని అంటాం కదా. బోయ జాతి ఈరోజు ఉందిగా మనకు. గుహుడు ఏ జాతికి చెందినవాడు? ఈవెన్ సుగ్రీవుడు ఏ జాతికి చెందినవాడు?
ఇవన్నీ ఆలోచిస్తే జాంబవంతులు వీళ్ళందరూ విభిన్న జాతులకి జాంబవ జాతి ఉంది, ఆది జాంబవ జాతి ఉంది మాదిగల్లో. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతికి చెందినటువంటి వాళ్ళు రాముడికి సేవ చేశారు, వారికి ఆయన అగ్రస్థానం కల్పించాడు ఆయన. అలాంటిది ఈరోజు మోడీ లాంటి వ్యక్తి నిజంగా జాతిపరంగా ఆలోచిస్తే ఆయన్ని ఎలా పెట్టాలి? ఒకవేళ వివక్ష ఉంటే ఈ ధర్మానికి పక్కన పాడేయాలి. కానీ ఆయన చేతనే చేయించుకున్నాడు రాముడు, ఆయన చేతనే అది జరిగింది కదా. ఎక్కడుంది వివక్ష? కాబట్టి దళిత బడుగు బలహీన వర్గాలలో ఏదైతే వీళ్ళు ఇలాంటివన్నీ కొంతమంది పనిగట్టుకుని నింపి ఆత్మన్యూనతా భావాన్ని తయారు చేసి మీకు ఇదిగో ఈ మతం పరిష్కారం చూపుతుందని అటువైపు డైవర్ట్ చేయడానికి వీళ్ళు పన్నిన పన్నాగం కుట్ర అది ఛేదింపబడుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత చూస్తే మీరు అద్భుతమైనటువంటి మార్పులు పరిణామాలు చూస్తారు, మీరు సంభవిస్తాయి. రైట్. ఆంధ్ర రాజకీయాల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అంటే నేను బీజేపీ పార్టీకి నా సిద్ధాంతము, అందులో ఉండే సిద్ధాంతము చూసుకొని నాకు అది ఒక అద్దంలాగా నాది నా సిద్ధాంతం ప్రతిబింబిస్తుంది అనుకుని నేను అందులోకి వెళ్ళాను. ఇప్పుడు హిందూపురం అనేటువంటి ఒక క్షేత్రం, ఏది ఎంపీ క్షేత్రం, అది నన్ను ఆకర్షించింది. ఆంధ్రాలో ఎన్నో ఎంపీ క్షేత్రాలు ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలంటే నేను ఉండేది కాకినాడలో నిలబడడానికి నాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేల మంది అక్కడ సిద్ధంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ నేను హిందూపురం అనేటువంటిది నేను ఎందుకు దానికి ఆకర్షిస్తున్నానంటే, మొట్టమొదటిది 543 ఎంపీ క్షేత్రాల్లో భారతదేశంలో హిందూ అనే పేరిట పిలువబడే ఏకైక క్షేత్రం హిందూపురం. నాకు అనిపించింది అక్కడ ఈ కాషాయాన్ని ఎగరేయగలిగితే అది నాకు ఒక కళ, నెంబర్ 1. నెంబర్ 2, హిందూ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యం ఏదైతే హిందూ సామ్రాజ్యంగా పిలువబడిందో దానికి హంపి ప్రధాన రాజధాని అయితే పెనుగొండ కూడా దానికి 2వ రాజధానిగా భావించి అక్కడ ఒక విడిది కింద దాన్ని తీసుకునేవారు. లైక్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి హైదరాబాద్ ఎలాగైతే వాళ్ళకి విడిది కింద భావిస్తారో అలాగనే అది కూడా ఒక విడిదిలా భావించేవారు. చరిత్రలో కాలాంతరంలో హరిహర బుక్కరాయలు ఆ సమయం వచ్చేటప్పటికి మనకు ఆ విద్యారణ్య స్వామి వారు హంపి కూడా తురకల యొక్క దాడి దండయాత్రలు పెరగడం, ఈ టిప్పు గిప్పులు వీళ్ళందరూ వెళ్ళడంతో దాన్ని ఎలాగన్నా నిలువరించి మనం రక్షించుకోవాలనే దాంట్లో పెనుగొండనే ప్రధానంగా రహస్య రాజధానిగా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడి నుంచి కేంద్రంగా పరిపాలించారు. ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోగలిగారు. అంటే పెనుగొండ అనేటువంటిది హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం. సో దాంట్లో హిందూపురము, పెనుకొండ, కదిరి, మడకశిర, అలాగనే ధర్మవరము, పుట్టపర్తి, అలాగనే రాప్తాడు అంటే అనంతపురం యొక్క రూరల్, ఈ 7 కలిపి హిందూపురంగా పిలువబడుతుంది. నాకు ఈ చరిత్ర దీని వెనకాల ఉన్నటువంటిది ఒక సంకేతం. రెండోది, హిందూ అనే శబ్దము నిజంగా నేను అనుకున్నాను అక్కడ చేద్దామని. అయితే నేను ఈరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళి దూకలేదు. 12 ఏళ్ల క్రితం నేను ఒక రథయాత్ర ప్రారంభించాను, హిందూ రథయాత్రని. అక్కడ ఎందుకు నా స్పిరిట్, నా సోల్, అసలు అప్పుడైతే ఆలోచన కాదు, నా సోల్ అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ చూశాను నేను వాతావరణం అది. అక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా, వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం. నిజంగా ఇప్పుడు ఈ నాసిం వచ్చింది, అలాగనే లేపాక్షి మొన్న మోడీ గారు దాన్ని విజిట్ చేసి వెళ్ళారు, సందర్శించి వెళ్ళారు. అతి త్వరలో హిందూపురం కూడా మోడీ గారి దృష్టిలో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా మార్చడానికి, అక్కడ అద్భుతమైనటువంటి ఎన్నో పంటలు, వాళ్ళు సహజమైన పంటలు ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా అద్భుతమైన ఇది వ్యవస్థ ఉంది. వాటిని వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నా పాత్ర ఉంటే మంచిది. అక్కడ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలే ఉన్నాయి. అక్కడికి నేను చేరువవ్వాలి, ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా నాకు కలిగింది. ఇది వాస్తవం. అంటే మీరు పార్టీతో చెప్పారా, ఇప్పుడు మీరు అనుకుంటున్నారా హిందూపురం నుంచి పోటీ? లేదు, పార్టీతో నేను చెప్పడం జరిగింది, పెద్దలతో అందరితో మాట్లాడాను, వారందరితో. అలాగనే ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలికి కూడా నేను చెప్పాను, పురంధరేశ్వరి గారికి. నేను కరెక్ట్గా 8 నెలల క్రితం నేను హిందూపురంలో 8-9 నెలల క్రితం పెద్ద హిందూ ర్యాలీ ఒకటి జరిగింది.
అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం పెట్టాలనుకున్నటువంటి నేపథ్యంలో. కాబట్టి పార్టీకి చెప్పకుండా నా అంతటి నేను అనుకుని దూకేసి ఆ తర్వాత ఏదో డిక్లేర్ చేయడం కాదు. ఇప్పుడు కూడా పార్టీ ఖచ్చితంగా మీరు నిలబడండి, మీరు అనుకున్నది మంచిదే, మేము మీకు పూర్తిగా అన్ని రకాలుగా మేము ఉంటాము అని వాళ్ళు ఆదేశించి పంపినట్లయితే తప్పకుండా నేను అక్కడ నిలబడి నా పూర్తి సమయాన్ని వెచ్చించి అక్కడ నేను ఇక ఎన్నికల్లో నేను నిలబడతాను. అక్కడ హిందూపురంలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఆయన శాంతా గారిని పెట్టినట్టు, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అందులో బాలకృష్ణ కూడా అక్కడి నుంచినే కంటెస్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు అసెంబ్లీకి చేస్తున్నారు. అలాంటి చోట్లను అంటే ఇంకోటి వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల్లో చాలా స్ట్రాంగ్ అయినటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళ మధ్యలో అసలు భారతీయ జనతా పార్టీ ఉనికి చాలా పరిమితం. అక్కడ ఎలా సాధ్యం అనుకుంటున్నారు? మీరే ఊహించుకోండి, ఇద్దరు క్యాండిడేట్లు వాళ్ళు తీసుకొస్తే ఒక పరిపూర్ణానంద స్వామిని పెట్టండి, వాళ్ళని క్యాస్ట్ పరంగా చూస్తారు కానీ క్యాస్ట్తో కానీ నన్ను చూడరు. ఓకే, ఐఎమ్ మోర్ కాస్ట్లియర్ దాన్ దెమ్. నా ఉనికి అక్కడున్న ప్రజలకి అవసరం, వాళ్ళకి అక్కడ ఎంపీగా గెలవడం అవసరమైతే నా అవసరం ప్రజలకు ఉంటుంది. ఎందుకనంటే నేను ఒకటే నినాదం చెప్తున్నాను. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ ఎంపీని గెలిపించినా తప్పులేదు, టీడీపీ ఎంపీని గెలిపించినా తప్పులేదు, కానీ మీరు మోడీ గారి యొక్క దృష్టిని అక్కడ ఆకర్షించాలి అని అంటే వీళ్ళెవరో వెళ్ళి మోడీ గారికి చెప్పడం కాకుండా మోడీ గారినే గెలిపించుకునే లాంటి ఒక అంశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా వారికి అక్కడ చేయాల్సినటువంటి అంశాలు ప్రతినిత్యం వారి దగ్గర మేము ముందు పెడతాం. ఇప్పుడు వీళ్ళు ఎంపీగా గెలిచిన వీళ్ళ పార్టీ, వీళ్ళ పరిధులు, వీళ్ళ విధి విధానాలు ఉంటాయి, అంతే కదా. ప్రతి పార్టీకి వాళ్ళ పరిధి, వాళ్ళ విధి విధానాలు ఉంటాయి. అవి దాటి వాళ్ళు వెళ్ళాలి అనుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కుదరం. కానీ అదే ఇప్పుడు మోడీ గారు ఖచ్చితంగా ఈసారి మోడీ గారు అద్భుతమైనటువంటి విజయంతో ఈసారి దేశంలో ఒక పెద్ద విజయదుందుబి మోగించిపోతారు. అంటే హిందూపురానికి కూడా ఆయనే కదా ప్రధాని. సో కాబట్టి ఆయన ప్రతినిధిని అక్కడ వాళ్ళు ఎన్నుకోవడం వల్ల హిందూపురానికి మోడీ గారి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుసంధానం ఉంటుంది కదా. పరోక్షంగా అనుసంధానం కాకుండా ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది కదా. నేను నిరంతరం వారు కనిపించినప్పుడల్లా హిందూపురంలో ఇదిగో ధర్మవరంలో వీవర్స్ ఇంతమంది ఉన్నారు, చేనేత కార్మికులు, వాళ్ళందరూ మీ మీద ఇంత ఆశ పెట్టుకున్నారు, మీరు వాళ్ళ ఆశని నెరవేర్చండి. ఇదిగో ఇక్కడ చూస్తే బోయ కమ్యూనిటీ ఇంత శాతంలో ఉంది, వాల్మీకులు, మనం అయోధ్యలో రాముణ్ణి పెట్టాము, ఆ రాముణ్ణి ప్రపంచానికి పరిచయం చేసిందే వాల్మీకి, వారి అనుయాయులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తే మీరు అయోధ్యలో రాముణ్ణి పెట్టారు కానీ వాళ్ళ దగ్గర మిమ్మల్ని పెట్టుకుంటారు, వాళ్ళు మీకు గుడి కడతారు. నిజంగా అలాంటి జాతి అది. కురవ కమ్యూనిటీ ఉంది, గొంగళ్ళవి నేసేవాళ్ళు, వాళ్ళు ఒక అధిక సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి మనం ఇలా చేద్దాము లేదా పలానా వారికి ఇచ్చేద్దాం. మీరు వక్కలిగా అని ఒక కమ్యూనిటీ ఉంది, చాలా గొప్ప సంస్కృతి వాళ్ళలో ఉంది. హైమావతి అని ఒక క్షేత్రం ఉంది, నిజంగా దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా కనుక దాన్ని మోడీ గారు దృష్టి పెడితే అసలు మామూలు క్షేత్రం కాదు అది. ఇలాంటివి హిందూపురంలో నేను కనెక్ట్ చేసి పెట్టుకునే ఉన్నాయి. సో కాబట్టి వీరన్న కొండ అని ఒకటి ఉంది పెనుకొండలో, అది ఎప్పుడు వివాదాల పుట్టగా అక్కడ చాలా గందరగోళం, హిందువులు ఎప్పుడు బాధింపబడుతున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నానికి నానా యాతన పడుతున్నారు. ఇటువంటివన్నీ వివాదాలని సద్దుమణిగించి అక్కడ ఏ రకంగా వివాదాలు లేకుండా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నేను కృషి చేయాలనుకుంటున్నాను అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లోకి నేను తీసుకెళ్తాను. రైట్ టైం రాంగ్ టైం అంటారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రైట్ టైంలో ఉందా, రాంగ్ టైంలో ఉందా? నేను అనుకోవడం ప్రజలు రైట్ సైడ్ ఉన్నారని అనుకుంటున్నాను. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు, తెలుగుదేశం నేను జనసేనతో పోటీ చేస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ నేను పట్టుకొస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటారు, భారతీయ జనతా పార్టీ మాతో ఉందని తెలుగుదేశం చెప్తోంది, భారతీయ జనతా పార్టీ ఎటుందో తనకు తెలియట్లేదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పిన భారతీయ జనతా వైపే ఉంది, దాన్ని మోసేది భారతీయ జనత. నిజంగా ఈరోజు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పరుగులు తీస్తున్నా వాళ్ళ కోసరంగా భారతీయ జనతా పార్టీ కావాలే తప్ప భారతీయ జనతా పార్టీకి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళినా భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన నష్టం లేదు. మీరు హిందూపురంలో పోటీకి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా
బెటర్ అనుకుంటున్నారా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ బెటర్ అనుకుంటున్నారా? దేనికి? హిందూపురంలో మీ పార్లమెంట్ స్థానం పోటీ. హిందూపురంలోనా? నేనైతే హిందూపురంలో స్వామి పరిపూర్ణానందగా నాకు అక్కడ ఒక అభిమానం ఉంది నా పట్ల ఎంతోమందికి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగానే నన్ను ఎంతోమంది ఆహ్వానించారు, వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించారు, గౌరవించారు. నేను వెళ్తుంటాను, అక్కడ అందరితో పరిచయాలు ఉన్నాయి, అన్ని కులాలతో. బ్రాహ్మలే కాదు, వైశ్యులే కాదు, రెడ్లే కాదు, మాల, మాదిగ, అలానే వక్కలిక, అలాగనే మనకు కురవ, బోయ, అందరిళ్లలో నేను వెళ్తూ ఉన్నాను. అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరిలో కూడా స్వామీజీ వస్తే ఇక్కడ ఏదో ఒక మంచి జరిగే అవకాశం ఉంది. నెంబర్ 1 యాజ్ ఎ సెయింట్గా అది ఒక బ్యాక్వర్డ్ ఏరియా కింద పరిగణింపబడింది. అక్కడ స్వామీజీ వస్తే ఇది అభివృద్ధి అవుతుంది అని ఒక స్వామీజీగా ఒక భావనతో చూస్తున్నారు. రెండోది, నేను వాస్తవంగా చెప్పాలంటే నేను మొన్న ఒక అడ్వకేట్తో మాట్లాడి, ఏమయ్యా ఏవో కొన్ని కాగితాలు తయారు చేయాలంటున్నారు. నేనేమో వాస్తవంగా నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 9th నేను పాస్ అయ్యా. తర్వాత నేను చదువుకునే దానికి మా అమ్మకి వీడిని చదువులో పెడితే వీడు వేరే రకంగా ఆధునికంగా ఇలా వెళతాడు, కానీ నా కొడుకు ఇలా కాదు, ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆవిడికి చిన్నప్పటి నుంచి లోపల పడిన అంశము నన్ను 9వ తరగతి తర్వాత పాఠశాల వైపు, ఇటువైపు గురుకులాల వైపు అలా మరలించింది. నాకు మళ్ళీ ఆ చదువుకునేటువంటి అవకాశం లేదు ఎప్పుడు. సో నేను లాయర్ గారిని పిలిచి, మరి కాగితాలన్నీ రెడీ చేయాలంటే మీ ఆస్తి ఏమిటని అడిగారు. నేను వేసుకున్న ఒక 4 జతలు బట్టలు, ఇది కూడా వాళ్ళు ఎవరో ఇచ్చింది, స్వామీజీని నాకు ప్రేమగా పెట్టింది. మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏంటన్నారు. అసలు ఏ బ్యాంకులోనూ నాకు అకౌంటే లేదన్నారు. మరి ఈ ట్రస్ట్లు ఏంటన్నారు. ఈ ట్రస్ట్లన్నీ వాళ్ళు నడుపుతున్నారు, నాకేం నిజంగా నేను ఎప్పుడు దాని లావాదేవీలు మంచి వ్యక్తులు ఉన్నారు నా చుట్టూతా, వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు ఆ పని చేయడం. ఇప్పుడు మనం రికార్డింగ్ చేస్తున్నాం అంటే ఎవరో ఎడిటింగ్ చేస్తారు, ఎవరో లైట్లు వేస్తారు, ఎవరో వస్తారు, అవన్నీ నేను చేసుకోక్కర్లేదు. వాళ్ళు యోగ్యులు అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఆ పని చేసుకుంటారు, అంతే కదా. సో అలాగా నాకు అక్కడ మంచి యోగ్యులు ఉన్నారు, వాళ్ళు నడుపుకున్నారు. అంటే మరి మీకు అఫిడవిట్లో ఏమీ లేదని చెప్పాలంటే నిజంగా ఏమీ లేదు. ఏమీ లేకుండానే నేను బరిలో దిగుతాను. రేపు ఆ బరి నుంచి నేను గెలిచిన ఒక 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా లేదా ఎన్ని సంవత్సరాలున్నా ఏ స్థాయిలో ఉన్నా మళ్ళీ దాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఏమీ లేకుండానే మళ్ళీ అప్పచెప్పి వస్తాను. ఇది నా పరిస్థితి. కాబట్టి నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో పని చేయాలి అని చెప్పాను. సింపుల్ థింగ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రైట్. అంటే మీరు భారతీయ జనతా పార్టీ అంటే పొత్తు ధర్మం అనే కాన్సెప్ట్లో భారతీయ జనతా పార్టీకి ఆ సీట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆ సీటు పొత్తులో ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది నిర్ణయించాల్సింది ఎవరు? ఎవరికి పొత్తు కావాలి? భారతీయ జనతా పార్టీకి కావాలా పొత్తు? భారతీయ జనతా పార్టీనే అడుగుతోంది అంటున్నారు కదా. ఎవరు? జనసేన వాళ్ళు, తెలుగుదేశం. ఈ పార్టీకి అయిపోవాలి కదా, చెప్పాలి కదా. అంటే తెలుగుదేశం మీడియా అయితే అదే పాయింట్లో కాదు. నితీష్ ఉన్నారండి, ఎవరు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఉన్నారు. నితీష్ ఈరోజు వెళ్ళి ఆయన కలిసి ఆయన పొత్తు పెట్టుకుని ఆయన అన్నీ చేసుకున్నారు, మంచిగా అయింది కదా, ఆయన వెళ్ళారు. అలాగని ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు మోడీ గారు ఆంధ్రాకి వచ్చి తాడేపల్లికి వస్తారా చెప్పండి? మోడీ గారు తాడేపల్లికి వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వాళ్ళతో సంప్రదిస్తారా? ఎవరు ఎక్కడికి వెళ్ళి పొత్తులు పెట్టుకుంటారు? అంటే ఇక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్ కాబట్టి భారతీయ జనతా పార్టీనే బతిన్లాడుతోంది ఆల్రెడీ. అంటే కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఢిల్లీకి వెళ్ళి, అయ్యా మీరు పొత్తొద్దు మాతో, మీరు వస్తే గనక మాకు ఇక్కడ మైనారిటీ ఓట్లు పోతాయి కాబట్టి మీరు ఆగండి అని బ్రతిమలాడడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆత్మ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకు. నిజంగా అలాంటిదైతే వాళ్ళు మోడీ గారి నెత్తి మీద పాలు పోసినట్టే. అదెలా? ఎలాగంటే ఇప్పుడు పొత్తు వద్దు అని అంటే ఆయనకి ఒక రకంగా హాయిగా నిశ్చింతగా ఇంకా ఆలోచన లేదుగా, ఈ పీకులాట ఉండదుగా. నువ్వెంత ఇస్తావు, నేనెంత తీసుకుంటాను, నేనెంత ఇస్తాను ఉండదు కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళకి 29 రాష్ట్రాలు ఉన్నాయండి. దాంట్లో ఒక రాష్ట్రంలో ఈ పొత్తుల వల్ల వచ్చేటువంటి బేరసారాలతో అవసరం లేదు, వద్దు మీరు వద్దు మాకు అని వాళ్ళు అంటుంటే, ఇప్పుడు మోడీ గారు సరేలే మీరు వద్దు అనుకుంటే వద్దు అయ్యా, ఎందుకయ్యా దాని దేవుంది దండం పెట్టారు, నువ్వు నెత్తిన పాలు పోసినట్టే కదా. అంటే మోడీ గారు అంటే పాజిటివే మాకు కావాలి, కానీ పొత్తు మాత్రం వద్దు. పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిపూర్ణానంద స్వామి అంటే మాకు ఇష్టం, కానీ బట్టలు అంటే మాకు నచ్చట్లేదంటే నేను బట్టలు ఒకటి తీసుకురానా నేను కాదు, బట్టలు ఒకటి తీసి నేను బరువతులు వస్తే అసలు బాగుంటానా? ఇప్పుడు మోడీ గారు అంటే ఎవరు?
మోడీ గారు అంటే ఎవరు? భారతీయ జనతా పార్టీ. మోడీ గారిని మేము కోరుకుంటాం, కానీ భారతీయ జనతా పార్టీ ఆయన అది వదిలేసి వస్తే ఇంకేం మోడీ గారు ఆయన? మీరు చెప్పేది కూడా విచిత్రంగా, వాళ్ళు చెప్పింది అదే కదా. ఇప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మోడీ గారితో పాజిటివ్ సెంట్రల్ మోడీ గారిని సృష్టించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం సృష్టించింది కదా. సో కాబట్టి మోడీ గారు మాకు ఇష్టం, భారతీయ జనతా పార్టీ ఇష్టం లేదు అని అంటే, ఇప్పుడు నన్ను పరిపూర్ణానంద స్వామి మాకు ఇష్టం, ఈ బట్టలు వేస్తే మాకు ఇష్టం లేదు, ఇది ఇప్పేసి వస్తే ఎలా ఉంటుంది? నేను అసలు భారతీయ జనతా పార్టీ పొత్తుతో వెళ్ళాలనుకుంటుందా, ఒంటరిగా వెళ్ళాలనుకుంటుందా? నాకైతే ఒక స్పష్టమైన సంకేతం ఏం లేదు. నేను ఇంకా పై వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే పొత్తు అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఎందుకు కావాలి? వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు కదా. ఇప్పుడు మన ఇద్దరం మామూలుగా ఆలోచిస్తాం. నేను మీతో ఏదో ఒక ఒప్పందం కోసం వస్తున్నాను అనుకో, ఈ ఒప్పందం మీకు ఎందుకు అని మీరు వేసుకుంటారా లేదా? దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, దీనివల్ల నాకు కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటి మీరు ఆలోచించుకుంటారు కదా. అది వాళ్ళు ఆలోచించుకుంటారనేటువంటిది నా అభిప్రాయం. సో ఆ ఆలోచన వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని నేనే ఆలోచిస్తే, ఇంకా వాడు ఆలోచన ఎందుకు? ఇంకా వాళ్ళు ఊచిన మనం చెప్పిందే, మనం టైప్ కొట్టిందే చదువుతుంటారు వాళ్ళు. అలా కాదు కదా. వాళ్ళు దేశాన్ని నడిపేవాళ్ళు. ఒక రాష్ట్రం విషయంలో వాళ్ళు ఆలోచించి అడుగులు వేస్తారని నా భావన ఖచ్చితంగా. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ క్లారిటీతో ఉంది, మేము వీళ్ళతో పొత్తుతో ఉన్నాం జనసేనతో అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీతో ఉంది, మాకెవరికి పొత్తు వద్దని. క్లారిటీ లేని భారతీయ జనతా పార్టీకి అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు, చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. కలిసి ఉండాలనే ఒంటరిగానే ఏది భారతీయ జనతా పార్టీ ఎలా ఉండాలని మీకు త్వరలో చెప్తారు చూడండి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సమస్య ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన ఈవిడేమో పురంధేశ్వరి గారేమో మా అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా అంటారు. అదే సందర్భంలో జనసేన ఏమో భారతీయ జనతా పార్టీని ఏమండి, ఇప్పుడు ఒక చిన్న మాట నేను చెప్తాను. ఇప్పుడు పురంధరేశ్వరి గారే అధ్యక్షురాలు కదా. మరి 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి శివప్రకాష్ గారు, వారు ఆదేశం మేరకు 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ క్షేత్రాల్లో అప్లికేషన్స్ తీసుకున్నారు. నేను కూడా పెట్టాను హిందూపురానికి. నాతో పాటు 15 మంది పెట్టారండి. ఇది ఎంపీకి. అసలు 175 క్షేత్రాల్లో అసలు వైకాపాకి, టీడీపీకి, జనసేనకి వీళ్ళని అడగండి ఎంతమంది పెట్టారు ఏంటి అనేది అడగండి. నిజంగా భారతీయ జనతా పార్టీ పెట్టేసింది, అప్లికేషన్లన్నీ వచ్చాయి. నిజం చెప్తున్నా నేను. కాంగ్రెస్కి ఎంతమంది వచ్చారు, వాళ్ళందరినీ బయట పెట్టమనండి. నిజంగా వీళ్ళ దగ్గర కాగితాలతో సహా రెడీగా ఉన్నాయి విత్ ఆధారాలు. నేనేం ఊరికినే గాల్లో మాట్లాడలేదు. నేను పెట్టాను అప్లికేషన్, నాతో పాటు 15 మంది పెట్టారు, 16 మంది అయ్యారు. ఇలా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి మీరు అధ్యక్షురాలని అడగండి, 10 మందికి తక్కువ లేకుండా వచ్చారు. మేము వస్తాం, మేము నిలబడతామని. ఇప్పుడు ఆయన శివప్రకాష్ గారికి ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 15 మంది చొప్పున మనకు వచ్చారు. 25 ఎంపీ క్షేత్రాల్లో 15 మంది, 16 మంది వచ్చారు. ఇప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే వీళ్ళందరినీ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా, వీళ్ళకి పొత్తు కావాలా వద్దా అనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకుంటారు. ఇప్పుడు కింద స్థాయి నుంచి వాళ్ళు కూడా, ఇప్పుడు 175 × 10 అండి, ఎంతైంది? 1700 మంది, అంతే కదా. అలాగనే 25 × 15 వేసుకోండి, సుమారుగా నా లెక్క ప్రకారం 400 మంది, 450 మంది. అంటే ఒక 2500 మంది బరిలో దిగడానికి, నీ తరపున యుద్ధం చేయడానికి అందరం రెడీగా ఉన్నామన్నారు. ఇప్పుడు మనం కలిసి వెళ్ళి యుద్ధం చేస్తామా, ఒంటరిగా వెళ్ళి యుద్ధం చేస్తామా అని ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరితో మాట్లాడతారు? వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు అందువల్లేనేమో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, దాని సమాలోచన. అరే మనకి ఇంత సైన్యం ఉన్నారా కార్యక్షేత్రంలో, అద్భుతమని వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. అంటే మనకి తెలంగాణలో 2018 తర్వాత 18లో దెబ్బతిన్నాక అప్పుడు 7% ఓట్లు వచ్చినాయి. కానీ వెంటనే 19లో అక్కడ ఒక 20% ఓట్లు వచ్చినాయి, 4 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత నుంచి మీరు చూస్తే వాళ్ళు అక్కడ నిదానంగా ఒంటరి అనే కాన్సెప్ట్ని జనంలోకి తీసుకువెళ్ళారు. దాని వల్ల అక్కడ మొన్న 14% ఓట్లోకి 8 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి కరెక్ట్గా 2019 తర్వాత 20 నాటికి మీరు ఇక్కడ కూడా సింగిల్ అని బిగిన్ అయ్యే టైంకి జనసేన మీతో వచ్చి చేరి పోనీ 2 కలిపి మంచి కూటమి అని జనం అందరూ భావించారు. కానీ అకస్మాత్తుగా జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది వితౌట్ భారతీయ జనతా పార్టీ అప్రూవల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా నేను తెస్తానని జనసేన పదే చెప్తోంది,
కూటమిలోకి తీసుకొస్తామని మీరేమన్నా మీ తరపున పవర్స్ వాళ్ళకి ఇచ్చి మాట్లాడి పెట్టమని చెప్పారా జనసేనకి? ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు? పారాషూట్లో నుంచి వచ్చి దిగొచ్చినటువంటి నాయకులు కారు. పోస్టర్లు అంటించి కరపత్రాలు ఇంటింటికి పంచి స్కూటర్లో ఇద్దరికి వీధులు గల్లీలు తిరిగి ఫుల్ టైం కార్యకర్తలుగా పనిచేసి ఈరోజు దేశానికి ప్రధాని ఒక ఆయన, దేశంలో హోంమంత్రిగా ఒక ఆయన కూర్చున్నారు. వాళ్ళకంటే అనుభవజ్ఞులు నాకు తెలిసి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త వాళ్ళ అనుభవం ఒక పుస్తకంలాగా రాసుకుని చదువుకోగలిగితే ఒక 5 ఏళ్ల తర్వాత ఒక మంచి కార్యకర్తగా తయారవ్వగలడు. కాబట్టి అది మనం చేయాల్సిన పని. వాళ్ళ ఆలోచనలు ఈ స్పెక్యులేషన్స్ భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ఎప్పుడు మనకు క్లారిటీ వస్తుంది? అమిత్ షా గారో లేదా నడ్డా గారో మైకు ముందుకొచ్చి ఎస్ మేము పొత్తుకెళ్తున్నాము, లేదా మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు వేసే అడుగులు మేము ఒంటరిగా వెళుతున్నాము, లేదా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకెళ్తున్నామని వారు చెబితేనే అవుతుంది. కాబట్టి ఇది పక్క, అందులో ఏం అనుమానం వద్దు. మీరు 2018 నుంచి పార్టీలో ఉన్నారు. మీకు అప్పుడు తెలుసు చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు గారు అయితే మాత్రమే సాధ్యం, ఒకప్పుడు అద్భుతమైన పాలన అందించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆ పాలన అందించేటటువంటి చంద్రబాబు నాయుడు బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ పవర్లోకి వస్తే బెటర్ అనుకుంటున్నారా, ఆ బాబు నాయకత్వంలో మీరు వెళ్తే బెటర్ అనుకుంటున్నారు? నాకు అంటే ఇప్పుడు వరకు అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రము లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఫోకస్ నేను నిజంగా చేయలేదు. వాస్తవంగా నేను మామూలుగా సిటీల్లో తిరుగుతున్నా, పల్లెల్లో తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలనేటువంటిది ఈరోజు ఆంధ్రాలో నాకు వినిపిస్తున్నటువంటి శబ్దం. అక్రాస్ ద క్యాస్ట్, కమ్మవారి సామాజిక వర్గంలోనూ ఉంది, రెడ్డి సామాజిక వర్గంలోనూ ఉంది, విచిత్రం చెప్తాను, కాపు సామాజిక వర్గంలో, ఈ 3 పార్టీలే కదా ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 పార్టీల సామాజిక వర్గాల యొక్క వ్యక్తులలో అంటే వాళ్ళు పార్టీకి ఎంతవరకు కనెక్ట్ అయినారో తీసేస్తే సామాన్యమైన వ్యక్తుల్లో నేను మీకు పేర్లు నెంబర్లతో సహా ఇస్తాను. మనకు మోడీ గారు ప్రధాని అయితేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. నేను ఎందుకు అని అడిగితే వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, మిగతావన్నీ పక్కన పెడదాం, ఒక బాంబు దాడి లేదు, కాశ్మీర్ తీసుకొచ్చి పెట్టారు, ఇదే చెప్తున్నారు. వాళ్ళు గుడి కట్టారు లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, అవన్నీ తర్వాత సంగతి. అసలు మనం సేఫ్టీ జోన్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఫ్రీలు ఇచ్చినా, నేను మొన్న అదే నా స్పీచ్లో కూడా చెప్పాను, అందరూ ఫ్రీలు ఇస్తున్నారు, కానీ జీవితం కూడా అంత సురక్షితంగా ఉంటేనే ఇచ్చిన ఫ్రీలు అనుభవించాలి. ఆడు మనకు అన్ని ఫ్రీలు ఇస్తున్నారు, ఎవడో వచ్చి బాంబులు వేసి చంపేస్తే ఈ ఫ్రీలు ఎవడు అనుభవిస్తాడు కదా? అసలు సేఫ్టీ ముందు ముఖ్యం కదా. ఫ్రీలు ఇచ్చింది అనుభవించడానికి బతికుండాలిగా మనం. ఆ బ్రతుకుని ఇచ్చింది, ఆ బ్రతుకుకి ఈరోజు ఆలంబనగా నిలబడింది మోడీ గారి యొక్క నేతృత్వంలో ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వం. దీన్ని మీరు నేను చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. అక్రాస్ ద క్యాస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారు ప్రధాని కావాలనేటువంటి బలమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అన్ని పరివార క్షేత్రాలు అందరూ కూడా మూకుమ్ముడిగా కూర్చుని ఒక చింతన చేసి ఒక ఊపిరి తీసి బిగబట్టి కనుక పిడికిల్లో పట్టుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మోడీ యొక్క ప్రభంజనం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నమ్మింది నేను చెప్తున్నా, నేనేమి అల్లిబుల్లి కబుర్లు చెప్పట్లేదు. అది రేపు పార్లమెంట్ అసెంబ్లీ 2 కలిపి జరగబోతున్నాయి. అందులో జగన్ ఒకవైపున, బాబు ఒకవైపున ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ 2 టఫ్ ఫైట్ ఈ దఫా బిగ్ బుల్స్ వీటి మధ్యలో నలుగుతుందా, ఏదో ఒక సైడ్ తీసుకుంటుందా? నాకు తెలిసి మనం వేచి చూడాల్సిన అంశం ఏంటనంటే, నేను ఇందాక కూడా చెప్పాను, మోడీ గారు అమిత్ షా గారితో పాటు ఇంకా చాలా పెద్ద యంత్రాంగం ఉంది అక్కడ. వాళ్ళు పార్లమెంటరీ బోర్డు ఉంది, చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఐ థింక్ దీని మీద బాగా అధ్యయనం చేస్తున్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో కల్లా, ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్స్ పూర్తయ్యే లోపే ఇది డిక్లేర్ అయిపోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఆల్రెడీ ఎవరికి వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళాలి, దిగాలి, పని చేయాలనేటువంటిది. నేనైతే ఆల్రెడీ హిందూపురంలో నాకున్నటువంటి భక్త సమూహం వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మా ఇల్లు మీరు వాడండి, మేము మీకు ఒక 100 మందికి మీ వాళ్ళు వస్తే మేము భోజనం పెడతాం, వాళ్ళకి ఏర్పాట్లు చూస్తామని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు నాతోటి. సో కార్యకర్తల్లో కూడా నేను ఈరోజు వెళ్తున్నానంటే భిన్న మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏక మనస్తత్వంతో వాళ్ళు మనతో కలిసి నడవడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరం కూడా పని చేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు వర్షం పడిన తర్వాత మనం దుక్కుతాము, దున్నుతాము, అప్పుడు ఇచ్చేస్తాము, కలుపు తీస్తామంటే అప్పుడు ఏం కుదరతుంది కదా. ముందు సాగు చేసి రెడీగా పెట్టుకుంటే ఆ వర్షం పడే సమయానికి మనం నారు పోసుకున్నా ఇంకోటైనా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ కార్యక్షేత్రంలో వాళ్ళు సాగు చేసుకోవాలి, సరిగ్గా చేసుకోవాలంటే ఆ స్పష్టత పైనుంచి కూడా వస్తుంది. కాబట్టి నాకున్న స్పష్టమైన ఆలోచన ఏంటనంటే, నాకున్న ఆదేశం కూడా మీరు వెళ్ళండి, మీ యొక్క క్షేత్రం మీరు అనుకుంటున్నారు కదా, మీరు కార్యం చేయండి, దాన్ని బట్టి చూస్తాం. మీరు ముందైతే మొదలు పెట్టండి. ఏమి లేదు అక్కడి నుంచి వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఇంట్లో పడుకొని కూర్చుంటే అక్కడ నుంచి ఏప్రిల్ 16 ఎన్నికలు అనుకోండి, ఏప్రిల్ 10న లేకపోతే 8నో బీఫామ్ ఇస్తారు అనుకోండి, అప్పటిదాకా నేను అందులోకి వెళ్ళలేదంటే నేను ఏం చేసినట్టప్పుడు? హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ దట్? కాబట్టి నేను ఒక 2 నెలలు 3 నెలలు ముందుగా చేయాలి. కానీ నేను ఇది సంవత్సరం క్రితం నుండి నేను ఈ కార్యం నేను సంకల్పం కలిగినప్పటి నుంచి నేను పని చేసుకుంటూ ఉన్నాను. నేను అక్కడ ఏదో రకంగా, ఏదో మూలన, ఏదోలా. కాబట్టి డెఫినెట్లీ బిగ్ బుల్స్, అందులో అనుమానం లేదు. డబ్బుకి, మందుకి, బిర్యానీలు, చికెన్లు, మటన్లు, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సో అన్నీ ఇంకా సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉంటాయి. మనం ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళిందేనంటే నేను అక్కడ చిన్న నలుసు లాంటి వాడిని. కానీ నా ఆత్మధైర్యం ఏంటంటే, నా ఆత్మస్థైర్యం ఒక సత్యాన్ని, ఒక ధర్మాన్ని నమ్ముకుని వెళుతున్నా. ఒక రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఆ 2 నమ్ముకుని వెళ్ళాడు. నేను ఇప్పుడు అడవికి వెళ్ళట్లేదు, నా మనుషుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళకి ఏదో చేయాలనే తపనతో వెళ్తున్నా, ఖాళీ చేతులతో వెళ్తున్నా. నా అఫిడవిట్ రేపు మీకు దాఖలు చేసిన మీకే ఇస్తాను. ముందు మీరు దాన్ని చూపించండి. భారతదేశ చరిత్రలో ఇప్పటికి ఎవరైనా 0 అసెట్స్ తోటి, 0 అకౌంట్ తోటి ఎవడైనా ఉంటాడని, అంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంతో కొంత ఇవ్వాలి. ఒక ఆయన అన్నాడు, నేను వేస్తానులేండి, ఓ 10,000 అన్నా నేను వేస్తానన్నాడు ఒక ఆయన. ఇప్పటిదాకా నాకు లేదు, కానీ తప్పదు. అంటే నాకు మా గురువుగారు చెప్పారు, ఎందుకు అవన్నీ అవసరం లేదన్నారు. నేను అలానే పాటిస్తూ వచ్చాను. కానీ ఈరోజు అది ఆ కాగితాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పెడుతున్నాం అంతే. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఈవేళ జగన్ బాబు 2 పాలనలు, వాళ్ళు ఆయన 14 ఏళ్ళు, ఈయన 4.5 ఏళ్ళు, అంటే 4 సంవత్సరాలు 8 నెలలు అయిపోయింది. ఇద్దరు పాలన ఎలా ఉంది? నెక్స్ట్ దీనికి ఆల్టర్నేటివ్ కావాలా? వాళ్ళలో ఎవరైనా బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోరుతూ ఉంటారు కదా, వాస్తవం. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న జరిగింది ఉదాహరణ. తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో ఒకే నియోజకవర్గంలో 3 పోటీ చేశారు. 3 ప్రధానమైన పార్టీలు. ఒకటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పోటీ చేశారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పోటీ చేశారు కామారెడ్డిలో. అక్కడ వెంకటరమణారెడ్డి అని ఆయన బీజేపీ తరపున అభ్యర్థిగా పోటీ చేశారు. మీరు గమనించండి, ప్రజలేంటి, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కాదని ఓ సామాన్యుని ఎంచుకున్నారు. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన దృక్పథం, ఇప్పుడు నేనేది కోరుకుంటే అది కాదు, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది నేను చూడగలగాలి. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యం అనే చట్టంలోకి అడుగుపెట్టేటప్పుడు బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది కదా ఉంది. సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది నేను యాంటిసిపేట్ చేయగలిగితేనే నేను నాయకుడిని అవుతాను, అంతే కదా. లేదు నా దగ్గర ఉన్న ఇష్టమైతే కొను లేకపోతే పోహానంటే వ్యాపారం కూడా సరిగా అయింది కాదు అది కదా. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఎప్పుడు అవుతాడు అని అంటే, ప్రజల యొక్క మనస్సులో ఉన్నదాన్ని గమనించి దానికి తగినట్టుగా అడుగులు వేయగలిగి వాళ్ళ మనస్సుని గెలుచుకోగలిగిన వాడే నాయకుడు అవుతాడు. కానీ ప్రజలన్నీ ఊరికిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు నేను ఫ్రీ బస్ ఇచ్చేస్తాను అదని. కామారెడ్డిలో మరి ఆయన గెలిపించలేదు. కేసీఆర్ గారు ఇంకో 10 అడుగులు వేసి అది ఇస్తా ఇది ఇస్తా అన్నారు, ఆయన్ని గెలిపించలేదు.
నేనేమి ఇవ్వలేనయ్యా, నేను ఇదిగో మీతో పాటు తిరిగాను ఈ 4 ఏళ్ళు, మీ కష్ట సుఖాల్లో నేను నిలబడ్డాను, నన్ను గెలిపిస్తే మీ కష్ట సుఖాల్లో నేను నిలబడతానని చెప్పి ఆయన మాట్లాడాడు. నిజంగా మీరు చూడండి, అది డబ్బులు పంచలేదు ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎక్కడ డబ్బులు నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను, నేను మంచికి ఖర్చు పెట్టగలను కానీ ఇవన్నీ నేను చేయలేనని ఆయన కూర్చున్నాడు. ఆయన 10,000 మెజారిటీతో గెలిచాడండి. అక్కడ కామారెడ్డిలో నాకు సంబంధించినటువంటి యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు. వాళ్ళు నాతో అంటుంటే నేను నమ్మలేదు ముందు. ఎలాగ ఇది 2 బిగ్ బుల్స్ ఇవి, ఎలాగ అతను హౌ హీ కెన్ కమ్. రెండోది అతని ఫేస్ కూడా అక్కడ కామారెడ్డికి కూడా పెద్ద ఇదైనటువంటి ఫేస్ కాదు. రేవంత్ రెడ్డి స్పీచ్కి కేటీఆర్ అక్కడ జరిగింది ఏంటనంటే, ఇద్దరు పెద్ద తలకాయల్ని చూసి జనాలు అరే వీడిని ఎంచుకున్నారంటే పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉందంటారు మీరు చెప్పండి. సో కాబట్టి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆంధ్ర యోగి ఆదిత్యనాథ్గా చూడొచ్చా మిమ్మల్ని? నాకు ఆ ఊహలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వాళ్ళు ఏమదేమీ చెప్పలేదు. నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఇక్కడ ఎవరికి సీట్లు ఇస్తున్నారో కూడా నాకు తెలియదు. నేనే ఒక సీటుకి ఎంపీగా పోటీ చేస్తానని ఒక అర్జీ పెట్టుకున్నాను. అది విధానం కాబట్టి పెట్టుకున్నాను. సో కాబట్టి భవిష్యత్తు కాలము ఎలా తీసుకెళ్తుంది, ప్రజలకి ఏం కావాలి, మనము సత్యంగా స్వచ్ఛంగా నిలబడి నేను దీనికోసం ఉన్నాను, దీనికోసం పుట్టాను అనుకునేటువంటిది కనుక నమ్మితే కాలము ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ పోతుంది, నా భావన. థ్యాంక్ యూ. ఇది పరిపూర్ణానంద స్వామి గారి మనసులోని మాట. హిందూపురం నుండి పోటీ చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. పార్టీ టిక్కెట్ ఎలా ఉంటుంది, అలాగే భవిష్యత్తు యోగి ఆదిత్యనాథ్గా మారతారా ఏంటనేది చూడాల్సి ఉంది.